జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వల్ల ఎవరు ఎక్కువ సంతోషిస్తున్నారు అండ్ ఎవరు ఎక్కువ బాధపడుతున్నారు అని కనుక మనం ఒకసారి విశ్లేషించవలసి వస్తే, ఇందులో సంతోషపడే వాళ్ళ లిస్ట్లో ఫస్ట్ పేరు వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెంటి వేసిన కవిత. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కవిత పదే పదే తమ పార్టీలో జరుగుతున్న ఇంటర్నల్ ఇష్యూస్ గురించి, తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయన్న విషయం గురించి, అట్లాగే కొంతమంది చెప్పుడు మాటలు విని ఆయన మిస్లీడ్ అవుతున్నారనే విషయం గురించి ఆమె చెప్తూ వచ్చారు. కవిత. సరే, కవిత బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియోగంతో ఆమెను బయటికి గెంటేశారు. ఆమె జాగృతి జనం బాట పేరిట జిల్లాల యాత్రలు చేస్తున్నారు. ఆమె జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి ఇదివరకు పెద్దగా ఏమీ వ్యాఖ్యానించలేదు. అంటే పెద్దగా ఆమె ఉప ఎన్నిక విషయంలో మాట్లాడిన పెద్దగా అంటే ఎక్కువ మాట్లాడినట్టు ఏమీ కనిపించలేదు. అంటే తనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ఎటువంటి సంబంధం లేదని అంతవరకు ఆమె పరిమితమై మాట్లాడారు. సో నౌ ఫలితం వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా ఆమె సంతోషిస్తూ ఉండాలి 100%. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చెప్పుడు మాటలు విని, తప్పుడు మాటలు విని, కొన్ని దయ్యాల మాటలు విని తనను గెంటి వేశారన్న ఆగ్రహం ఆమెకుంది. అట్లాగే తాను ఏదైతే బహిరంగంగా తన తండ్రికి రాసిన లేఖను ఎవరు బహిర్గతం చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేసినా అది చెప్పకపోగా ఇంకా కొంతమంది మహిళా నాయకులను తెలంగాణ భవన్లో మీడియా సమావేశాలు నిర్వహించి తనను దూషించేలా చేశారని తన సోదరుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కూడా ఆమె నిప్పులు చెరిగారు గతంలో. అట్లాగే ఇంత జరుగుతున్నా కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా తన సోదరుడు చేయలేదని ఆమె ఆవేదన కూడా వ్యక్తం చేశారు. సో ఇప్పుడు మరి జూబ్లీహిల్స్ ఫలితాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? జూబ్లీహిల్స్ ఫలితం పైన ఆమె స్పందన ఎట్లా ఉండవచ్చు? లేకుంటే ఆమె లోపల మనసులో ఏమనుకుంటూ ఉండొచ్చు? అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మంచి పని చేశాడు అనుకోవచ్చు. అట్లాగే ఇది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం సరైంది అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆమె మొన్న నల్గొండ జిల్లాలో కూడా మాట్లాడుతూ ఆమె స్పష్టంగా చెప్పింది, మాకు అంటే తెలంగాణ జాగృతి సంస్థకు కాంగ్రెస్ ఎంత శత్రువో బీఆర్ఎస్ కూడా అంతే శత్రువు. అంటే బీఆర్ఎస్ను ఆమె బీఆర్ఎస్తో స్నేహపూర్వక సంబంధాలు లేకుంటే బీఆర్ఎస్లో మళ్ళీ వెళ్ళాలన్న ఆలోచనలు ఏమీ లేనట్టుగా చెప్పుకోవడానికి కానీ ఆమె ఆ ప్రకటన చేశారు. మాకు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు సమానమే, అంటే రెండు శత్రువులే, రెండు శత్రు పార్టీలే. రెండు శత్రు పార్టీలు అయినప్పటికీ కూడా సొంత పార్టీ అవమానకరంగా అమర్యాదకరంగా తనను బయటకు పంపించిందన్న కోపంతో ఉన్న కవిత సహజంగానే ఈ ఫలితం బీఆర్ఎస్కు వ్యతిరేకంగా వచ్చినందువల్ల ఆమె సంతోషపడుతూ ఉండొచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒక పద్ధతిలో నడవడం లేదు. ఆ పార్టీలో సంస్కరణలు అవసరం, ఆ పార్టీలో మార్పులు అవసరం, ఆ పార్టీలో అన్ని విధాలుగా కింది స్థాయి నుంచి పై వరకు కూడా ఏమంటాము మొత్తం పునర్వ్యవస్థీకరణ అవసరం. ఇవన్నీ ఆమె మాట్లాడుతూ వచ్చారు. అందుకు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ సిద్ధంగా లేరు. పార్టీని పునర్వ్యవస్థీకరించే వ్యవహారాల గురించి వాళ్ళెవరు సిద్ధంగా లేరు. పార్టీ ఇప్పుడు ఎట్లా ఉందో అట్లాగే నడపాలని వాళ్ళు అనుకుంటున్నారు, తండ్రి కొడుకు. గతంలో మనందరికీ తెలుసు,
పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలనే జిల్లా అధ్యక్షులుగా నియమించారు. ఆ సందర్భంలో కూడా తాను వ్యతిరేకించినట్లు కవిత 1-2 సందర్భాల్లో మాట్లాడినట్టు గుర్తు. ఎమ్మెల్యేలనే పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమించిన కారణంగా జిల్లాల్లో ఎమ్మెల్యేల సామంతరాజ్యాలు నడుస్తూ వచ్చాయి. ఎమ్మెల్యేలే ఎవరికి వాళ్ళు ఆ కాన్స్టిట్యూన్సీస్లో ఆ జిల్లాలో తామే సామంతరాజులుగా వాళ్ళు చలామణి అవుతూ వచ్చారు. అందువల్ల పరిస్థితి ఎట్లా వచ్చిందంటే వాళ్ళు తిరుగులేని వ్యక్తులుగా తయారయ్యారు ఎమ్మెల్యేలు. దాంతో మిగతా పార్టీ క్యాడర్, మిగతా పార్టీ నాయకులందరూ కూడా ఆ ఎమ్మెల్యేలకు వ్యతిరేకమవుతూ వచ్చారు. ఇది అంతిమంగా ప్రజల్లో కూడా ఆ ఎమ్మెల్యేల పట్ల యాంటీ ఇంకంబెన్సీ పెరిగింది. సో యాంటీ ఇంకంబెన్సీ ఎమ్మెల్యేల పట్ల పెరిగినప్పుడు అది అంతిమంగా కేసీఆర్ పైన కూడా యాంటీ ఇంకంబెన్సీ పెరిగింది. ఈ ఎనాలిసిస్ కవిత ఎంతగా చెప్పినా పార్టీకి సంబంధించిన వాళ్ళు వినే పరిస్థితులు ఏమి లేరు. ముఖ్యంగా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళు తాము అనుకుంటున్న పద్ధతిలోనే పార్టీని నడపాలని అనుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది. అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఇంకే ఎన్నికలు వచ్చినా పార్టీని ఇదే పద్ధతిలో నడపాలనుకుంటున్నట్టుగా మనకు కనబడుతోంది. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు కూడా ఆ పార్టీలో తన మాటే శాసనంగా ఆయన అనుకుంటూ ఉంటాడు. పార్టీలో ఎప్పుడూ తనకు ప్రాధాన్యం ఉండాల్సిందే అని కేటీఆర్ అనుకుంటూ ఉంటాడు. కనుక వీళ్ళిద్దరి వైఖరి వల్ల మిగతా వాళ్ళు ఆ టోన్లో ఉండే అవకాశం లేదు. వాళ్ళేమీ ఆ రకంగా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినే పద్ధతిలో పార్టీ నాయకులు కార్యకర్తలు లేరు. కాలం మారుతోంది. 2001లో పార్టీ స్థాపించినప్పుడున్న పరిస్థితులు వేరు, 25 ఏళ్ల తర్వాత పరిస్థితులు వేరు. ఒక జనరేషన్ వచ్చింది, కొత్త జనరేషన్ వచ్చింది. సో కొత్త జనరేషన్కు తగినట్లుగా పార్టీని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ గుర్తిస్తున్నట్టు లేదు. అదే విషయాన్ని ఆమె చెప్తూ వస్తున్నారు. కవిత మాటల్ని చెవికెక్కించుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు, కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ. సో కేసీఆర్ కేటీఆర్ అంటేనే హైకమాండ్. పార్టీ హైకమాండ్ అంటే ఏమిటి? కేసీఆర్ అండ్ కేటీఆర్. వీళ్ళు కాకుండా పార్టీ హైకమాండ్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటే జాతీయ పార్టీ కనుక ఢిల్లీలో హైకమాండ్ ఉంటుంది, బీజేపీ జాతీయ పార్టీ కనుక వాళ్ళకు హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది. కానీ ఇక్కడ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పార్టీ హైకమాండ్. కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి రాకపోవడం వెనుక కారణాలు ఏంటి? దీనిపైన కూడా ఇప్పుడు విశ్లేషణ జరుగుతోంది. ఆయన అనారోగ్యంగా ఉన్నారా, అనారోగ్య కారణాలతో రాలేకపోయారా, లేకపోతే ఇదొక ఉప ఎన్నిక కాబట్టి ఆయన లైట్గా తీసుకున్నారా, లేదా అసలు కేటీఆర్ను ఆయన పరీక్షించదలుచుకున్నారా, కేటీఆర్కి ఒక ఎంసెట్ పరీక్షలాగా ఆయన పెట్టాడా? చూద్దాం కేటీఆర్ ఏం చేస్తాడో, గెలిపించుకొని వస్తాడా, లేకపోతే ఏ రకంగా ఉంటుంది ఫలితం అని వదిలేశాడా మనకెవరికి తెలియదు. తీరా చూస్తే కేటీఆర్ షో ఫ్లాప్ అయినట్టుగా ఫలితాలు కనిపిస్తున్నాయి. సో కేటీఆర్ షో ఫ్లాప్ అయితే ఎక్కువ సంతోషించే వాళ్ళలో కవిత ఒకరు. థ్యాంక్ యూ వెరీ మచ్.